హాయ్ ఫార్మర్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వరి పంట గురించి. వరి పంటలో కూడా రైతులకు నష్టం వస్తుందండి. ఒకప్పుడు వరి పంట వేయడానికి ఇష్టపడే రైతులు వరి పంటలో కూడా నష్టపోతున్నారు. అసలు విపరీతమైన తెగుళ్ళండి, విపరీతమైన రోగాలు వరి పంటకు కూడా. ఈ సంవత్సరం మంచు పరిస్థితులు ఎక్కువగా ఉండడంతో అసలు వరి పంటలు అసలు ఆరోగ్యంగా లేకుండా పోయాయి. అయితే అసలు రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పెట్టుబడులు పెరిగిపోవడం. అసలు పెట్టుబడులు ఎందుకు పెరుగుతున్నాయంటే భూమిలో పోషకాల లోపం ఉండడంతో. అయితే వేసిన వరి పంటనే పదే పదే అదే భూమిలో అదే వరి పంట వేయడంతో పోషకాల లోపం అవపడతా ఉంది. ఆ పోషకాల లోపం వల్ల ఆ పురుగు అటాక్ చేయడం, తెగుళ్ళు అటాక్ చేయడంతో ఆ పంట సన్నగిలిపోతూ ఉంది. దాంతోపాటుగా ఈ సంవత్సరం పాపం రైతులను వేధిస్తున్న మరొక సమస్య ఏంటంటే భూగర్భ జలాలన్నీ అడిగంటుపోయాయండి. పాపం కొంతమంది రైతులని మనం మందు కొడతా డ్రోన్ తోటి స్ప్రే చేస్తూ ఉంటే చూస్తున్నట్లయితే ఒడిపిల్లు మందు కొట్టంగానే ఎండిపోయినాయి వరి పొలాలు. ఒక రైతుది అయితే పాపం 4 ఎకరాల పొలం. నేను 3 రోజుల కింద పోయినప్పుడు ఫుల్ పోసింది బోరు. మళ్ళీ 3 రోజుల తర్వాత పోతే ఆ 3 రోజులు అసలు బోరే పోస్తలేదు. అసలు పరిస్థితులు అయితే చాలా ఘోరం అయిపోయాయండి. ఇంతటి అనర్థాలు జరగడానికి ప్రధాన కారణం మనమే. అది నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే చెట్లను నరికివేయడం ద్వారా అసలు వర్షాలు పడతలేవు. అసలు ఎందుకంటే మనకు చెట్లు ప్రధాన కారణం వర్షాలు పడడానికి. మనం చెట్లను నరికేస్తూ ఉన్నాము. ప్రకృతిని కాపాడుకున్నప్పుడే మనకు వర్షాలు పడతాయి. మనకు అన్ని సమతుల్యంగా ఉండడంతో అనర్థాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి చెట్లను నరికివేయద్దండి. చెట్లను కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ చెట్లను నాటడానికి ప్రయత్నం చేయండి. వర్షాలు వాపస్ మళ్ళీ రావాలి అని కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే ఈ భూగర్భ జలాలతోటి ఎండిపోవడంతో రైతులు ఈ విధంగా నష్టం జరుగుతూ ఉంది. ఈ తెగులు ఎక్కువ ఉండడంతో అదే విధంగా అది కూడా నష్టం జరుగుతూ ఉంది. రైతులు ఇది ఒక్కటి గమనించాలి. ధన్యవాదాలు ఫార్మర్స్, ధన్యవాదాలు ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్, జై రైతన్న.